ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్వి రంగారావు. యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. ఇప్పుడే ప్రపంచ దేశాలు కరోనా బారి నుండి తప్పించుకొని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరొక కొత్త వ్యాధి ప్రపంచ దేశాలని వణికించడం ప్రారంభించింది. ఆ వ్యాధి పేరే ఎంపాక్స్. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్. 1958లో ఆఫ్రికాలో మంకీస్ మీద కోతుల్లో ఈ యొక్క వైరస్ ఉన్నట్టుగా అప్పట్లోనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. 2022లో రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ యొక్క వ్యాధి వ్యాపించడము గమనించడం జరిగింది. WHO 22లోనే గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించడం కూడా జరిగింది. తర్వాత తెరమరుగైపోయింది ఆ గ్లోబల్ ఎమర్జెన్సీ. 2024లో ఆగస్టు 14న మళ్ళా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ యొక్క PHEIC అని చెప్పారు. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్, అంటే ప్రజారోగ్య ప్రపంచ అత్యవసర పరిస్థితి, అంతర్జాతీయంగా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా ప్రపంచ దేశాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకు ఈ WHO ఈ యొక్క పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగిందంటే, కాంగోలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి ఈ వ్యాధి కాంగో దేశంలో పూర్తిగా వచ్చింది. తర్వాత కాంగో నుండి ఆఫ్రికాలోని మిగిలిన దేశాలకు కూడా ఈ వ్యాధి ప్రబలించిందన్నమాట. మెయిన్గా కెన్యా, ఉగాండా, తర్వాత రవాండా, బ్రూనీ దేశాలకి ఈ వ్యాధి వ్యాపించింది. తర్వాత ఈ మధ్యనే థాయిలాండు, ఫిలిప్పైన్స్, స్వీడను, పాకిస్తాన్ దేశాల్లో కూడా ఈ వ్యాధి రావటము రిపోర్ట్స్లో మనం చూడటం జరిగిందన్నమాట. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, ఇక్కడ ఫీవరు, బాడీ పెయిన్స్, తర్వాత హెడేక్ ఇలాంటివన్నీ కాకుండా తర్వాత మొహం నిండా అంతకుముందు మనకి స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ వచ్చినట్టుగా మొహం మీద చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చి తర్వాత బాడీ మీద అంతా కూడా స్కిన్ మీద ర్యాషెస్గా రావటం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాధి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ 5 రోజుల నుండి 21 డేస్ వరకు ఉంటుందని చెప్తున్నారు. ఈ వ్యాధి ఎలాగ వ్యాప్తి చెందుతుందంటే, ఈ వ్యాధి వచ్చిన వ్యక్తితో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నా కానీ, ఆయన యొక్క వస్తువులను కానీ, ఆయన యొక్క బట్టలను కానీ మనం తాకితే ఈ వ్యాధి మనకందరికీ అంటుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంటువ్యాధిగా ఈ యొక్క వ్యాధిని అంటే WHO ప్రకటించడం జరిగింది. అలాగే ఇండియా ఏం చేస్తున్నది? ఇండియా ఆగస్టు 15న మన హెల్త్ మినిస్టర్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని అందులో కావాల్సిన చర్యలను తీసుకోవడం ప్రారంభించారు. అందులో ముఖ్యమైన చర్యలు ఏంటంటే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో ఈ దేశాల నుండి వస్తున్నటువంటి ప్రజలకి అక్కడే ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష చేసి అక్కడ కానీ వాళ్ళకి ఈ యొక్క వ్యాధి ఉంది అంటే వాళ్ళని కొద్దిగా ఐసోలేట్ చేయడానికి మన ప్రభుత్వము ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. అలాగే RT-PCR అన్ని టెస్ట్ కిట్స్ని కూడా మన వాళ్ళు తయారు చేయడము ప్రారంభించారు. అంటే ఈ యొక్క వ్యాధి గుర్తించడానికి కిట్స్ని ఉపయోగిస్తారు. అలాగే మన ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే, ఇది ఇండియాలో అంత తీవ్రంగా వ్యాప్తి చెందదు, అంత ఆందోళనకరమైన పరిస్థితులు ఏమీ లేవని కూడా చెప్పడము జరిగింది. 22లో ఉన్న వైరస్కి 24 ఉన్న వైరస్కి తేడా ఏంటని ఏం చెప్తున్నారంటే, 22లో క్లాడ్ 1-2 అనే ఒక వైరల్ అది ఉండేది. ఇప్పుడు 24లో క్లాడ్ 1 అని చెప్పి మళ్ళా దాన్ని స్ట్రెయిన్ 1B కిందకు రావటం ఉంది. ఇది కొద్దిగా తీవ్రమైనది, విషపూరితమైనది. ఇది తొందరగా అందరికీ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్లిక్ ప్లేస్కి వెళ్ళటము మానేయాలి. మాస్కులని ధరించడము, చేతికి కూడా గ్లౌజులు పెట్టుకొని ఉంటే బాగుంటుందని మనమే ముందుగా మనం ఈ వ్యాధి ప్రబలకుండా మనమే నిరోధించడము మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.